సుప్రీంకోర్టు టెట్ కంపల్సరీ చేసింది. మనకి టీచర్లందరూ కూడా పనిచేసి పెట్టారు. మొన్న ఎన్నికల్లో కూడా పనిచేశారు. వాళ్ళ సమస్య పరిష్కరించాలి గదా! వాళ్ళకి టెట్‌లని చెప్పేసి 2 సార్లు మిగతా వాళ్ళతో నిర్వహించడం దాంతో ఇబ్బందయింది. ఇప్పుడు మళ్ళీ ఆ టెట్‌కి సంబంధించి ఆళ్ళు సుప్రీంకోర్టు దాకా ఎళ్తే అనేక పిటిషన్‌లేసిన తర్వాత కూడా సుప్రీంకోర్టు ఖచ్చితంగా టెట్ నిర్వహించాల్సిందని తేల్చి చెప్పింది. అంటే ఆల్రెడీ టీచర్‌గా అర్హతలతోనే ఉద్యోగంలోకొచ్చిన వాళ్ళు మళ్ళీ అర్హత పరీక్షలు రాయాల్సిన కర్మ పట్టింది. తప్పలేదు. మరి అది ఆ న్యాయమూర్తులు ఇచ్చినటువంటి తీర్పుతో ఆ సమస్య పడుతోంది. ఇప్పుడు ఆహ్, దాని మీద సంక్షోభంతో వీళ్ళందరూ కూడా టీచర్లందరూ జగన్‌ని 2 సార్లు కలిసారు. నా పులివెందులు ఎళ్ళినప్పుడు కూడా కలిసారు. నిన్న జగన్ ఓ ట్వీట్ చేసుకొచ్చాడు. ఆ ట్వీట్ చేసిన ఒక 2 గంటలకి ప్రభుత్వం ఆహ్, వీళ్ళ కోసమే ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక టెట్ నిర్వహిస్తున్నట్టు చెప్పింది. టెట్ నిర్వహించబోమని చెప్పలా. కానీ ప్రత్యేక టెట్ అంటే వీళ్ళ కోసం. ఆటోమేటిక్‌గా పాస్ చేసేటటువంటి దిశగా అడుగులు. ఇది జగన్ దగ్గరికెళ్ళినప్పుడు కాకుండా, ఇప్పుడు మొన్న అంతే 2 అంశాలు సాయి కృష్ణ ఉదంతమైన, క్రాంతి ఉదంతంలోనైనా జగన్ వెళ్ళాకే స్పందిస్తోంది ప్రభుత్వం. అలాగే పొగాకు విషయంలోనైనా, ఆక్వా విషయంలోనైనా జగన్ మాట్లాడాక స్పందిస్తోంది ప్రభుత్వం. అప్పుడేమవుతది ప్రతిపక్షం మీద నమ్మకం పెరుగుతది. ప్రతిపక్షానికి భయపడుతోంది ప్రభుత్వం అనేటటువంటి సంకేతం వెళ్తుంది. చెక్ చేసుకోవాల్సుంది.